ఇంత అల్పమైనటువంటి పిచ్చుక నేల మీద పడాలన్నా నా చిత్తం ఉండాలి. ప్రభు అంటున్నాడు, తండ్రి సెలవు లేకపోతే, దేవుని సెలవు లేకపోతే అంత అల్ప ప్రాణులైనటువంటి కాసుకు 2 పిచ్చుకలంటే చాలా అల్పమైనవి. అవి కూడా నేలను పడవు. ఒక్కటి కూడా నేల పడదు. అసలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు యేసయ్య? ఆ పైనున్నటువంటి విషయాలు కనుక మీరు జాగ్రత్తగా చదువుకుంటే, మీరు ఎక్కడ కూడా నన్ను గురించి భయపడబాకండి, ధారాళంగా మాట్లాడండి, ఎవరో ఏదో చేస్తారన్న భయం మీకొద్దు. ఒకవేళ మీకు ఏదైనా జరిగినా, ఎవరైనా ఏదైనా చేసినా, వాళ్ళు కేవలం మీ శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరు. తండ్రి సెలవు ఉంటేనే ఒక పిచ్చుకైనా నేలను పడిద్ది. మరి తండ్రి సెలవు లేకుండా, దేవుని చిత్తం లేకుండా, నా చిత్తం కాకుండా మీకు ఏ హాని జరగదు. మీరు పిచ్చుకల కంటే కూడా శ్రేష్ఠులు కదా, కనుక భయపడొద్దు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మనుషులు చంపితే ఏం చంపుతారు? కేవలం శరీరాన్ని చంపుతారు, ఆత్మను చంపలేరు కదా. మీరు శరీరాన్ని చంపే వ్యక్తులకు భయపడొద్దు, ఆత్మను శరీరాన్ని కలిపి నరకంలో వేయగలిగినటువంటి దేవునికి భయపడండి ప్రభు చెప్పారు. భయం లేకుండా ధైర్యంగా మాట్లాడండి. పిచ్చుకే నా దృష్టిలో ఉంది, పిచ్చుకే నా కనుదృష్టి పరిధిలో ఉంది. నా సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా జరగదు, ఏది కూడా ఇబ్బంది రాదు పిచ్చుకకు. మీరంతకంటే శ్రేష్ఠులు కాబట్టి మీరేం భయపడొద్దు. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు కదా. కాల్ చేశారు, శరీరాన్ని చంపారు, ఆత్మను చంపలేకపోయారు. కానీ ఆ దైవజనుడు హతసాక్షుల లిస్టులో ఉన్నాడు. దేవుని రాజ్యంలోనికి, పరదేశంలోనికి, ప్రభువుని కలుసుకోవటానికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 20-21 ఆ వచనాల నుంచి కిందకు అలా మీరు చదువుకుంటే వెళ్ళండి. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని పౌలంటూ, ఈ రెండిటి మధ్యన నేను ఇరుకున పడి ఉన్నాను, ఏం చేయాలో తోచటం లేదు, వెడలిపోయి యేసయ్యతో ఉండాలన్నటువంటి కోరిక నాకుంది, అది నాకు మరీ మేలు అంటూ చాలా మంచి మాటలు పౌలు గారు చెప్పారు.